స్వాగతం. జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఇటు కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంట్ కి పిలుపునివ్వడం జరిగింది. అటు వాంగ్చుక్ కూడా హాస్పిటల్ నుంచే దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. అసలు దీని వెనక డీప్ స్టేట్ కుట్ర అనే విశ్లేషణలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇండియన్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగడం ప్రారంభమైంది జూలై ఇదే రోజున న్యూఢిల్లీ జంతర్ మంతర్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఒక బిగ్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ న్యూస్ అండి. ప్రపంచంలో అన్ని మీడియా సంస్థలు ఇప్పుడు దీన్ని కవర్ చేస్తున్నాయి. కానీ ఇండియాలో మీడియా సంస్థలు మాత్రం ఈ యొక్క న్యూస్ని ఎక్కువ కవర్ చేయడంలే. ఇంటర్నేషనల్లో జరుగుతున్న వరల్డ్ కప్ని ఎక్కువ చేస్తున్నాయి. ఒక హీరోయిన్లు పెళ్లిళ్ళైన ఇవి ఎక్కువ చేస్తున్నారు. కానీ సిజేపీ పార్టీ అంటే ఆల్మోస్ట్ ఈ జీని రిప్రజెంట్ చేస్తున్నది. వీళ్ళని ఏంటంటే ఇప్పుడు వాంగ్చుక్ రామన్ మెగసాసి ఏషియన్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎన్విరాన్మెంటలిస్టు, లడక్ నుంచి యాక్టివిస్టు. ఈయన మనం దేశద్రోహి అంటున్నాం. ఈయన ఒక డీప్ స్టేట్ అమెరికా సిఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐ లేకపోతే చైనీసు వీళ్ళని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి అని విశ్లేషణలు వస్తున్నాయి. అవి చాలా విస్తృతంగా వస్తున్నాయి. ఈ సిజేపీ కూడా అభిజిత్ దీప్కే కూడా అమెరికా వదిలితే వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు, ఇది ఒక డీప్ స్టేట్ అని. తర్వాత మోడీ గవర్నమెంట్ చాలా చాలా స్ట్రాంగ్, అది మజిల్ గవర్నమెంట్, అద్భుతమైన గవర్నమెంట్, ఇంకా తిరుగులేని గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ని పడేయడానికి పడుతున్న అతిపెద్ద కుట్ర అంటూ ఇంకొక విశ్లేషణలు వస్తున్నాయి అనమాట. మరి గవర్నమెంట్ రెస్పాండ్ అవడంలా. వీళ్ళు ఏంటంటే సోనం వాంగ్చుక్ని ఇప్పుడు హైకోర్టు ఆయన ప్రాణాన్ని రక్షించమని మాత్రమే చెప్పింది. కానీ ఆయన శాంతియుతంగా ఆర్టికల్ 19(1)A ప్రకారం శాంతియుత దీక్ష అనేది భారత రాజ్యాంగం ప్రసాదించిన ఒక రాజ్యాంగపు హక్కు, ప్రాథమిక హక్కు కూడా అది. మరి ఆ హక్కును హరిస్తే ఆయన దీక్షని భగ్నం చేయడం ఎంతవరకే కరెక్ట్ అనేది ఇక్కడ మనం చూడాలి. న్యాయ వ్యవస్థ చెప్పింది ఆయన దీక్షను భగ్నం చేయమని చెప్పలేదు, ఆయన ప్రాణాన్ని రక్షించాలి. దీక్షను భగ్నం చేసి ప్రాణాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. మరి ఆయన దీక్షను భగ్నం చేయడం ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ దీక్షను భగ్నం చేసి ఉంటే మనం ఎక్కడుందో. మహాత్మా గాంధీ తనకు తాను దీక్షలు మనం చూడాలి. వరల్డ్స్ ద గ్రేటెస్ట్ ఫాస్టింగ్స్ అంటారన్నమాట మహాత్మా గాంధీ. ఈ అప్పీల్ టు ద కాన్సెన్స్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్. బ్రిటిష్ షేక్ అయిపోయారు. బ్రిటిష్ వాడు మహాత్మా గాంధీ దీక్షలను భగ్నం చేసి ఉంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా. దిస్ ఈస్ ద క్వశ్చన్ టు బి పోజ్డ్ అవర్ సెల్స్ అండి. మనం ప్రశ్నించుకోవాలి కదా, ఇది ప్రశ్నించుకోవాలి. జయప్రకాష్ నారాయణ, తర్వాత అన్నా హజారే, వీళ్ళందరూ మనం చూసాం. తర్వాత జీడి అగర్వాల్ దీక్ష 111 రోజులు ఆయన చేసిన దీక్ష కూడా గంగామాతను రక్షించడానికి. ఇదే బీజేపీకి ఎక్కువ మాట్లాడుతున్న రూలింగ్ పార్టీ మాట్లాడుతున్నా. ఆయన చనిపోయాడు 111 రోజులు. ప్రభుత్వం నుంచి కనీసం ఎక్స్ప్లెనేషన్ లేదు, ఆయనకి రెస్పాన్స్ లేదు. మనం చూస్తున్నాం. మరి మహాత్మా గాంధీని అలా వదిలేశారా బ్రిటిష్ వాళ్ళు? వదిలేశారని చూసుకోవాలి. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ప్రస్తుతం ఆయన చేసే అంశం ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ జరిగిందా లేదా? దట్ ఇస్ ద వన్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, నీట్ ఎగ్జామ్ అవకతవకలు జరిగినాయి, అది లీక్ అయ్యింది, చాలా తప్పు జరిగింది, దానివల్ల కొన్ని డజన్ల కొద్దీ స్టూడెంట్స్ ప్రాణాలు పోయాయి, 23 లక్షల మంది స్టూడెంట్స్ పేరెంట్స్ సఫర్ అయ్యారు. రెండోసారి ఎగ్జామ్ జరిగింది. రెండోసారి ఎగ్జామ్కి అప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇవి. మరి ఇంత జరిపిన ఒక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరనేది క్వశ్చన్ కాదు. లాల్ బహదూర్ శాస్త్రి మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ సమయంలో. కేవలం రాజ్యాంగం, భారత సంస్కృతి, సహజ ధర్మ సూత్రాలకు అనుకూలంగా ఆయన రిజైన్ చేయాలా లేదా, ఆయన రెసిగ్నేషన్ చేయమని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానికి కోట్లాది మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం సపోర్ట్ లేదని చెప్పడానికి ఏ మాత్రం కుదరదండి. సపోర్ట్ లేదు. మీడియా నోరు విప్పి సపోర్ట్ ఉంది, సర్వేలు చేస్తేనే కాదు. ఆ సపోర్ట్ ఉందో లేదో పీపుల్ కెన్ సెన్స్ ఇట్. అది గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ ఒక నులక మంచం మీద హస్తినాపురం దగ్గర కూర్చుని చక్కగా ఒక నిరాహార దీక్ష చేస్తే, నిజంగా చెప్తున్నాను, లూయిస్ ఫిషర్ తన ద గ్రేట్ గాంధీ అండ్ హిజ్ మెసేజ్ టు ద వరల్డ్ అని 7 ఆస్కార్లో వచ్చిన సినిమాలో కూడా మనం చూస్తాం. గాంధీ హస్తినాపురంలో నులక మంచం మీద సత్యాగ్రహం చేస్తూ ఉంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలో, అంటే 48-56 గంటల్లో ఆ న్యూస్ ఇండియా అంతా అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ స్ప్రెడ్ అయిపోయేది. కాబట్టి మీడియా వాయిసే అనుకుంటే మరి అది స్ప్రెడ్ అవ్వదు, చరిత్రలో ఇలా జరగదు కదా, మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఆయన చేసే దీక్షతని ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన దీక్ష భగ్నం అనే దాన్ని ఈరోజు ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛకి ఎగినెస్ట్గా జరుగుతుంది. అది చాలా తప్పు. ఇప్పుడు ఆయన డీప్ స్టేట్ అనే వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తానండి, ఇది డీప్ స్టేట్ కాదు. అబ్జల్యూట్లీ దెర్ ఈజ్ నో డీప్ స్టేట్ బిహైండ్ హిమ్. ఆయన ఒక ఎన్విరాన్మెంటలిస్టు. ఆయనకి రామన్ మగసాసి ఏషియన్ నోబెల్ వచ్చిందని ఎంతమందికి తెలుసండి? ఆయన ఎంతమంది కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఈరోజు. ఆయన డీప్ స్టేట్ చేయాల్సిన అవసరం ఏంది? డీప్ స్టేట్ ఎంత డబ్బులు ఇస్తుందండి? ఏదన్నా అవకాశం ఉందా? ఒక సిఐఏలు వాళ్ళు ఇస్తే ఎంత రోజులు వాళ్ళు ఉండగలుగుతారు బయట? ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి సిఐఏతోని చైనీస్తోనూ అమెరికా ఇప్పుడు ఐఎస్ఐతో లింక్స్ ఉన్న వాళ్ళు ఏమైనా తప్పించుకోగలుగుతారా? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డీప్ స్టేట్ ఏదైనా ఒక ఆధారం ఉంటూ ఇప్పుడున్న టెక్నాలజీకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదో ఒకటి పట్టుకుని వరవరరావు లోపల పెట్టినట్టు లోపల పెట్టవచ్చు. సో డీప్ స్టేట్ లేదు, ఎందుకంటే లీగాలిటీ ప్రూవ్ చేయలేదు, ఎటువంటి లేవు. ఆయన కూడా ఏ దేశాలు పర్యటించి చైనా పాకిస్తాన్ పర్యటించి అయితే వాంగ్చుక్ రాలేదు. కాబట్టి ఈజ్ అబ్జల్యూట్లీ ఈజ్ ఎ గ్రేట్ ఇండియన్, ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్. అండ్ డీప్ స్టేట్లో ఏమీ లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఒక అంశం ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయిపోయింది, అబ్రప్ట్లీ దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఎయిర్ ఫోర్స్ని రంగంలో దించి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టుకున్నాం. ధర్మేంద్ర ప్రధాని నిజంగా మనం అందరూ ఒకటేనండి, అన్ని సహజ సూత్రాల ప్రకారం రాజ్యాంగం ప్రకారం లాల్ బహదూర్ శాస్త్రి గారు చూపిన మార్గంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకపోతే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తా, ఐ విల్ అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్ అనుకుంటూ వాళ్ళు ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. మరి వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎంతో మంది 20 మంది చనిపోవడానికి కారకులయ్యారు. అదే నన్ను అడిగితే ఐ విల్ సే వన్ థింగ్, ఇఫ్ ఐ వర్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, నేనైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని చెప్పనండి. రిజిగ్నేషన్తో పాటు ఆయన మీద మర్డర్ కేసు పెట్టి లోపల ఆయన మీద విచారణ చేయాలని అయితే నేను చెప్తాను. ఎందుకంటే రాజ్యాంగం తూచా తప్పకుండా అమలు పరిస్తే మరి ఆయన రెస్పాన్సిబిలిటీ వహించాలి. మరి ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు రిజైన్ చేశారు? ఒక ట్రైన్ యాక్సిడెంట్ అవుతే అది ఏదో పట్టాలు తప్పిందని చెప్పొచ్చు కదా. ఆయన ఎంతమంది చెప్పినా ఆయన రిజగ్నేషన్ చేయలేదు. కేవలం 1 సంవత్సరం 6 నెలల ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఈరోజు 12-20 సంవత్సరాలు చేసిన వాళ్ళ కంటే ఎక్కువగా మనం లాల్ బహదూర్ శాస్త్రిని ఆదరిస్తాం. ఎందుకంటే ఎథికల్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఎథిక్స్ ఉండాలండి, చేసేవాళ్ళకి ధర్మబద్ధత ఉండాలి. రాముళ్ళు అంటే ధర్మబద్ధత అక్కడ ఉండాలి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ రిజైన్ చేయాలి. ఇప్పుడు కాక్రోచ్ పొలిటికల్ పార్టీ పార్లమెంట్ మార్చి ఇస్తుంది, దానికి మార్చి లేదు, దానికి పోలీస్ పర్మిషన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. కానీ జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్న ఆయన లేపడం అనేది చాలా తప్పు. మనం ఒక్కసారి 2011కి వెళ్ళాలి. 2011లో కేజ్రీవాల్, కిరణ్ బేడి, ప్రస్తుతం ఆవిడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ సపోర్టరు కిరణ్ బేడి, కేజ్రీవాల్ అప్పుడు వరల్డ్ కప్ ధోని ఆధ్వర్యంలో వరల్డ్ కప్ జరుగుతున్నా, తర్వాత ఈజిప్ట్లో అరబ్ స్ప్రింగిల్ జరుగుతున్న, ప్రపంచం అంతా అటెన్షన్ వేరే వెళ్ళిపోయినా అక్కడ అన్నా హజారేని దించి ఒక కరప్షన్ మీద లోక్పాల్ బిల్లు కోసం అక్కడ పెద్ద దీక్ష జరిగింది. కానీ అప్పట్లో ఉన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అయ్యింది. 6-5 మంత్రులతో ఒక క్యాబినెట్ కమిటీ ఒక ఏర్పాటు చేసి వాళ్ళకి రెస్పాండ్ అయ్యింది. గుర్తుపెట్టుకోవాలి, అప్పట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్త మూమెంట్ వచ్చింది, మీడియా కూడా అద్భుతంగా కవరేజ్ చేసింది. 2011 నుంచి 2026కు వచ్చాం. కేవలం 15 సంవత్సరాల వ్యవధిలో అదేలాంటి దీక్ష జరుగుతుంది. అదే అద్భుతమైన దీక్ష, ఒక కరప్షన్కి, స్టూడెంట్లకి, ఇదంతా. మరి ఈ దీక్షకి మీడియా సరిగ్గా కవరేజ్ లేదు. ప్రభుత్వం అసలు దాన్ని కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఒక మంత్రులు కూడా దాని మీద మాట్లాడడం లేదు. అవినీతి శాఖ మంత్రి ఆయన రిజిగ్నేషన్ లేదు. ఈవెన్ ఎంతటి అంటే రెస్పాన్స్ లేకపోవడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఎంత డేంజర్ అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో శాంతియుత ప్రదర్శనలకి ప్లేస్ లేనప్పుడు మరి దేనికి ప్లేస్ ఇస్తారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఎప్పుడు డిసెంట్కి ప్లేస్ ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వము అంటే ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందంటే అర్థం ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి ప్రజాస్వామ్యంలో, ఇదేమి చైనా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎంత అద్భుతంగా ప్రభుత్వం కన్విన్స్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. అది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అందుకే భారత రాజ్యాంగం కూడా డిసెంట్కి ప్లేస్ ఇచ్చింది. డిసెంట్ అంటే
అసంతృప్తిని వ్యక్తం చేయడానికి రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కునిచ్చింది మనకి. భావ ప్రకటన స్వేచ్ఛ, దాని ద్వారానే స్వతంత్రం వచ్చింది. ఇక్కడ ఎవరైనా మహాత్మా గాంధీ సత్యాగ్రహంతో స్వతంత్రం రాలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో నేనేం ఆర్గ్యుమెంట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్టర్కేషన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ డిస్కషన్స్ విత్ దెమ్. బట్ మహాత్మా గాంధీ సత్యాగ్రహం ద్వారానే, ఎందుకంటే సత్య ప్లస్ ఆగ్రహం, సత్యాగ్రహం ఇది భారత సంస్కృతికి మూలం, ప్రపంచ సంస్కృతికి. అటువంటి దేని మీద వచ్చింది, అటువంటి సంస్కృతి మనం భారత రాజ్యాంగం డిసెంట్కి ప్లేస్ ఇచ్చింది. మరి దానికి డిసెంట్ అంటే అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పీస్ఫుల్గా శాంతియుతంగా చేసే దీక్షల్ని ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే మరి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు నక్సలిజం చంపేశాం, నక్సలిజం లేదు, ఏదీ లేదు, అసలు హింసకి తావు లేదు. భారత చట్టం, భారత రాజ్యాంగం ప్రకారం ఆయుధాలు పట్టుకెళ్తాం నిషేధం, అది లేదు. దేశద్రోహం కేసు పెట్టి లోపల పెట్టవచ్చు, దానికి ప్లేసే లేదు, అన్నీ అయిపోయినాయి. మరి శాంతియుత ప్రదర్శనకి రాజ్యాంగంలో స్థానం ఉంది కదా, మరి దీనికి ఎందుకు రెస్పాండ్ అవ్వడంలే? మన యూత్కి ఇచ్చే సమాధానం ఏంటి? జంతర్ మంతర్లో వాళ్ళు కూర్చున్నప్పుడు డిస్కషన్స్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ షేమ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఏమైనా కానీ నేను అడిగింది ఒకటే, శాంతియుతంగా ప్రదర్శన చేయడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఈ శాంతియుతంగా ప్రదర్శన చేసే వాళ్ళకి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి రాజ్యాంగబద్ధంగా. మరి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఎటువంటి మీన్స్కి వెళ్ళాలి, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? 145 కోట్లు ఇప్పటికీ రాజ్యాంగంలో చెప్పబడిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలు అనేది ఎండమావులే. సో విపరీతమైన అసంతృప్తి ఉంది. అగ్రికల్చర్ నుంచి, ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి, ఎస్సీల నుంచి, ప్రాంతీయంగా ఎన్నో అంతరాలు పెరిగిపోయినాయి. ఆల్ ఆర్ డిస్పారిటీస్. ఎన్ని రకాల డిస్పారిటీస్ ఉంటాయంటే అన్ని రకాల డిస్పారిటీస్. రూరల్ అర్బన్ డిస్పారిటీ, జెండర్ స్త్రీ పురుష డిస్పారిటీ, తర్వాత చూడండి డిజిటల్ డిస్పారిటీస్ అనేది, తర్వాత ప్రాంతీయ ఉప ప్రాంతీయ అసమానతలు అనేవి, ఈ రీజనల్ ఇన్ని రకాల అసమానతలు ఇంకా ఉన్నాయి. మరి ఎవరిని అడగాలి? ప్రభుత్వం మేము తప్పు రేట్ చేస్తున్నామని చెప్పడం అనేది తప్పు. ప్రభుత్వం తప్పనిసరిగా లేవాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి అండి, ఆన్ ది పార్ట్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ కూడా చాలా పాపం చేస్తున్నాయి. ఈ రోజు అపోజిషన్ పార్టీస్ పార్లమెంటులో ఏమంటున్నాయంటే, మేము అన్ని బిల్లులు అడ్డుకుంటున్నాం, మోడీ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయడంలే, పార్లమెంటులో మేము విశ్వరూపం చూపిస్తాం. ఏంటి అంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలు విశ్వరూపం చూపించేది? ఇప్పుడు అక్కడ ప్రజలు ఒక అద్భుతమైన మూమెంట్, జెన్ జీ మూమెంట్ జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. మరి కొంతమంది ఏదో 2-3 వెళ్ళారు. మరి అక్కడికి రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళకూడదు? జంతర్ మంతకి రాహుల్ గాంధీ ఈ రోజు ఎందుకు వెళ్ళకూడదు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఆన్ ది పార్ట్ ఆఫ్ అపోజిషన్స్ ఆల్సో డూయింగ్ రాంగ్ అనమాట. సో అపోజిషన్ పార్టీ చేయాల్సిన పనిని ఈరోజు సోనం వాంగ్చుక్ చేస్తున్నారు, తర్వాత సిజేపీ పార్టీలు చేస్తున్నాయి. మరి అపోజిషన్స్ ఏం చేస్తున్నాయి? అపోజిషన్ పాత్ర అనేది యాజ్ ఎ షాడో గవర్నమెంట్గా రాజ్యాంగబద్ధంగా చాలా పెద్ద రోల్ ఉంటుంది. అపోజిషన్ పనిచేయకపోతే చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నట్టు ఇక్కడ కూడా. సో అపోజిషన్ పార్టీలు ఈరోజు అక్కడ పనిచేయడంలే. కేవలం తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లాక్యునస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండి. భారత రాజ్యాంగంలో ఇంకా ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. రాజ్యాంగం అమల్లో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. మీడియా ఫోర్త్ ఎస్టేట్, దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది పీపుల్, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్, వాయిస్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ పీపుల్, వాయిస్ ఆఫ్ ది పీపుల్ భావాలు ఏమనుకుంటున్నారో చెప్పాలి. మరి ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు? హూ ఈజ్ కంట్రోలింగ్ దిస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఇండియా అనమాట. తర్వాత సోషల్ మీడియా మాత్రం మాట్లాడుతుంది. సోషల్ మీడియా మాట్లాడినట్టు మెయిన్ స్ట్రీమ్ ఏదన్నా అంటే సోషల్ మీడియా అంతా ఇట్స్ ఎన్ ఎవిల్ అంటూ ఉంటారు. సోషల్ మీడియాని మాట్లాడకూడదు అంటారు. మరి ఈరోజు సోషల్ మీడియాయే మెయిన్ స్ట్రీమ్ మీడియా పాత్ర పోషిస్తుంది. మరి దాన్ని ఏమనాలి? ఇవన్నీ దీస్ ఆర్ ది లేక్యునస్ అండి. ఇవన్నీ క్వశ్చన్స్, నేను రైట్ చేసే క్వశ్చన్స్ అనమాట ప్రాథమికంగా. దీన్ని చర్చలు పెట్టాలి, అసలు ఏ రోల్ పెట్టాలని చూడాలి. 2011 నుంచి ఎంత మారింది? 2018లో ఇప్పుడు జీడి అగర్వాల్ 111 రోజుల శాంతియుత గాంధీ మార్గంలో గంగామాత ప్రక్షాళన కోసం చేసిన దీక్ష ఏమైపోయింది? అసలు ఎలా అయితే సుందరలాల్ బహుగుణం వస్తారా? ఇప్పుడు ఇందిరా ఎమర్జెన్సీని జయప్రకాష్ నారాయణ అడ్డుకోగలిగి ఉండేవారా? అప్పుడు అందరూ జైలుకి వెళ్ళారు. రీసెంట్గా మనం ఎమర్జెన్సీని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దీనికి రెస్పాండ్ అవ్వకపోవడం కూడా ఒక రకంగా ఎమర్జెన్సీయే. శాంతియుత ప్రదర్శనలకి రాజ్యాంగంపై చెప్పినట్టు చేసినప్పుడు దానికి ప్రజలు చేసే దీనికోసం రెస్పాండ్ అవ్వకపోవడం అంటే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ దేర్ ఇన్ ఇండియా అనమాట. మరి ఇదంతా చాలా పెద్ద ఇష్యూ.
కానీ నా దృష్టిలో చెప్పాలంటే CJP అనేది ఇక్కడ అంతం కాదు, అదొక పెద్ద జర్నీ మూమెంట్ కింద అవుతుంది. ప్రభుత్వం అనుకుంటుంది ఇదేదో సింపుల్గా మనం రెస్పాండ్ అవ్వకపోతే అదే ఒకరోజు చెప్పబడిపోతుంది, అలా అనుకున్నాం, చెప్పబడిపోద్ది అనుకున్నాం, కానీ చెప్పబడలే. ఈరోజు మళ్ళీ 20-30 రోజుల తర్వాత మళ్ళీ అది రైజ్ అవ్వడం జరిగింది. అది సోనం వాంగ్చుక్. నేనైతే ఒక ఫిలసాఫికల్గా ఒక విషయాన్ని చెప్పి ఈ చర్చని ముగిస్తానంటే, ఫిలసాఫికల్గా ఏంటంటే సత్యాగ్రహం ఒకడిని హత్య చేయడం ఈజీ, ఒకడికి నిప్పు కలిగించడం వేరు. కానీ తనకు తాను నిప్పు కలిగించుకుంటూనే ఒక సమస్యని పరిష్కరించడం అనేది అది దైవత్వంతో కూడింది. అదే సత్యాగ్రహం అంటే ఎంతటి ధైర్యం ఉండాలంటే, ఈరోజు సోనం వాంగ్చుక్, తర్వాత ఈ అన్నా హజారే, తర్వాత GD అగర్వాల్, అంతకు ముందుకు వెళ్తే జయప్రకాష్ నారాయణలు, మహాత్మా గాంధీలు, ఇలాగ మనం వెళుతూ ఉంటే సత్యాగ్రహం చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో వేలాది వీరులు, వాళ్ళకి మించిన వీరులు లేరు. సత్యాగ్రహం చేయడానికి ఒక్కసారి ఆకలి బాధతో తనకు తాను సఫర్ అయ్యి వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు ప్రాణాన్ని ఎందుకు కొరకరాని కొయ్యలేగా లెక్క చేస్తారన్నమాట. సెల్ఫ్ ఆత్మని ఆత్మ ప్రదర్శన చేసుకున్న వాళ్ళు ఆత్మని గ్రహించిన వాళ్ళు, ఈ శరీరం ఇది ఆత్మ వేరు అనేది గ్రహించిన వాళ్ళు, అదే పొట్టి శ్రీరాములు, వీళ్ళందరూ మనం చూస్తున్నాం. ఇప్పుడు సోనం వాంగ్చుక్ చేసే దీక్ష ఏమి కాదండి, కొన్ని మిలియన్స్ సైనికులు చేసే దీక్ష కంటే అది ఎక్కువ. అది కాబట్టి దేశమంతా ఆయన వైపు రెస్పాండ్ అవుతుంది, చూసుకోండి. కాబట్టి ఏదో ఆయన తొక్కేద్దాం అనుకోవడం చాలా తప్పు, సత్యాగ్రహాన్ని తక్కువ అంచనేయడం చాలా చాలా తప్పు. అది దైవత్వంతో కూడింది, తల్లి ప్రేమ ఆధారంగా ఉంటుందన్నమాట. ఈ రకంగా వేసుకుంటే సోనం వాంగ్చుక్ దేశభక్తుడు, ఆయన వెనకాల డీప్ స్టేట్ లేదా ఆయన దేశద్రోహులు అందరూ ఆయన దేశద్రోహి అన్నా వాళ్లే దేశద్రోహులని కన్సిడర్ చేస్తారేమో కొంత దేశ ప్రజలు. చూసుకోండి, మహాత్మా గాంధీని ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు లేపేసి ఉంటే ఏ రోజు స్వతంత్రం వచ్చినా మనకే అదనమాట. కాకపోతే ఈ మూమెంట్ CJP పార్టీ మూమెంట్ అయితే ఇక పెద్దది అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఇక రెస్పాండ్ అయ్యి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకే ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ని డైరెక్ట్గా రిజిగ్నేషన్ చేయమనదు, ఏమీ అందో. కాకపోతే ఈ క్యాబినెట్ కూర్పు అనుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టారు. ఇప్పుడు మూమెంట్ పెద్ద అయింది కాబట్టి CJP పార్టీ డిమాండ్ని మోడీ ఫుల్ఫిల్ చేయబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఆ విద్యాశాఖ నుంచి తప్పించడం అంటేనే CJP పార్టీ సోనం వాంగ్చుక్ సక్సెస్ అవ్వబోతుంది. ఈ మూమెంట్ సక్సెస్ అవుతుంది. రైట్ సార్, 9వ రోజు కూడా